నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు నగర ప్రజలకు వినూత్నమైన రీతిలో హైదరాబాదీ స్టైల్లో బిర్యానీ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసిన జనసేన PSC సభ్యులు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్. డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు గ్రాండ్ నాగార్జున హోటల్లో ఫుడ్ ఫెస్టివల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తేదీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. కేబినెట్ సమావేశం సందర్భంగా ఎన్నికలపై సీఎం వ్యాఖ్య. తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందన్న ముఖ్యమంత్రి జగన్. ఏపీని సీఎం జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారని ఎద్దేవా. 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్న. టీడీపీ అధినేత చంద్రబాబు తుఫాన్లు, కరువు సంభవించినప్పుడు కేంద్రం నుంచి ఎంత నష్టపరిహారాన్ని సాధించారని మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్న. ఎన్ని రోజులకు ఎంత పరిహారం పంచారో స్పెషల్ డిబేట్ పెడతామన్న చెల్లిపోయిన. తుఫాన్ బాధితులకు గతంలో కంటే మెరుగైన సాయం అందిస్తామని హామీ. అంగన్వాడీలకు మద్దతునిచ్చిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్న బోండా ఉమ. గుంటూరు నగర ప్రజలకు వినూత్నమైన రీతిలో అత్యంత నాణ్యత ప్రమాణాలతో హైదరాబాదీ పాట్ దమ్ బిర్యానీ స్టైల్లో తీర్చిదిద్దిన కుండ బిర్యానీ థాయ్ ఫుడ్ ఫెస్టివల్ ను నేడు గుంటూరులోని గ్రాండ్ నాగార్జున హోటల్ నందు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి గుంటూరు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు పాట్ బిర్యానీ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసినట్లు హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాచమల్లు అరవింద్ తెలిపారు. శనివారం జరిగిన బిర్యానీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన PSC సభ్యులు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. గుంటూరు నగర ప్రజలకు వినూత్నమైన రీతిలో హైదరాబాదీ స్టైల్లో బిర్యానీ ఫెస్టివల్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని అన్నారు. ముఖ్యంగా బిర్యానీకి గుంటూరు నగరం మరింత పేరుగాంచిందని, అటువంటి గుంటూరు నగరంలో ఒక వినూత్న ఆలోచనతో పండగ సీజన్లో గుంటూరు నగర ప్రజలకు హైదరాబాదీ స్టైల్లో రూపొందించిన వివిధ రకాల నాన్ వెజ్ వెరైటీలతో కుండ దమ్ బిర్యానీ ఫెస్టివల్ ను అందుబాటులోకి తెచ్చినట్లు హోటల్ గ్రాండ్ నాగార్జున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ నాగార్జున హోటల్ చైర్మన్ తమ్మినేని సాంబిరెడ్డి, హోటల్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున నాగార్జున హోటల్ రెస్టారెంట్ విభాగంలో మా మిత్రులు సాంబిరెడ్డి గారు, అరవింద్ గారు స్పెషల్గా క్రిస్మస్ కానివ్వండి, జనవరి కొత్త సంవత్సరానికి కానివ్వండి, సంక్రాంతికి కానివ్వండి, ఈ ఫెస్టివల్స్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా పాట్ బిర్యానీ అంటే ట్రెడిషనల్గా బొగ్గులతో కాల్చి తయారు చేసినటువంటి బిర్యానీని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే థాయ్ ఫుడ్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే థాయ్ ఫుడ్లో మంచి క్వాలిటీతో సంబంధించినటువంటి దినుసులు వేసి క్వాలిటీ ఆయిల్ తీసుకొని అందరికి కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం అందించడానికి ఈ రోజున ఈ యొక్క రెస్టారెంట్ ప్రారంభించడం, స్పెషల్గా ఫుడ్ ఫెస్టివల్ని పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. అంటే అందరికి కూడా ఈ రోజున ఎక్కడైనా హోటల్కి వెళ్ళాలంటే వేలతో కూడుకునేటువంటి సందర్భం మన గుంటూరులో చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా కుటుంబం మొత్తానికి కూడా కాంబో ప్యాకేజీలు పెట్టి అందరికి కూడా కుటుంబం మొత్తం చాలా తక్కువ ధరతో అందరికి కూడా కుటుంబం మొత్తానికి ఉపయోగపడే విధంగా కూడా ఈ ఫెస్టివల్ని పెట్టడం చాలా ఆనందం. కాబట్టి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా టేస్ట్గా ఉండేటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలని మంచిగా క్వాలిటీగా ఉండే ఆహార పదార్థాలని తీసుకొని అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అట్లానే
ఈ ఫుడ్ ఫెస్టివల్ ఒక పండగలకే కాకుండా కంటిన్యూగా కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధరలో అందించాలని చెప్పి కూడా నగర ప్రజలందరికీ ఇవాళ 16వ తారీఖున పాట్ బిర్యానీ మరియు థాయ్ ఫుడ్ ఫెస్టివల్ గ్రాండ్ నాజిన్ హోటల్లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పాతకాలపు రుచుల్లాగా వితౌట్ కలర్స్ కానీ కోటింగ్స్ ఏం లేకుండా న్యాచురల్ ఫుడ్. ఇప్పుడు అన్ని హోటల్స్లో కానీ బయట కానీ ఈ కలర్స్ ఈ కోటింగ్స్ ఉపయోగిస్తున్నారు. అవి లేకుండా న్యాచురల్ ఫుడ్తో కట్టెల మీద ప్రిపేర్ చేస్తూ ఆయిల్స్ తక్కువ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో అందడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ ఉండటం వల్ల ఫ్యామిలీ ప్యాకేజ్ పెద్ద హోటల్స్ అంటే కాస్ట్ ఎక్కువ ఉండదని ఫీలింగ్ ఉండదని ఒక ఫ్యామిలీ 4 మెంబర్స్ 6 మెంబర్స్ 10 మందికి వచ్చేటట్టు ఒక 600-700 రూపాయల బడ్జెట్లో ఒక ఫ్యామిలీ వచ్చి హోటల్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇది 16వ తారీఖు నుంచి జనవరి 5-6 తారీఖు దాకా 15 రోజులు ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. కావున నగర ప్రజలందరూ వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఏపీలో ఎన్నికల తేదీలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశం సందర్భంగా ఎన్నికలపై సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని మంత్రులతో సీఎం అన్నారు. మార్చి ఏప్రిల్ నెలల్లో కరెంటు కోతలు ఉండే అవకాశం ఉంటుందని, అందుకే ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ కంటే 2 నెలల ముందుగానే వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయం చెప్పారు. శుక్రవారం నాడు కేబినెట్ సమావేశంలో ఎజెండా ముగిసిన తర్వాత అధికారులు వెళ్లిపోయాక రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఫిబ్రవరి మాసంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. అన్ని కార్యక్రమాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే పూర్తయ్యేలా చూడాలని ఆయన మంత్రులకు సూచించారు. మార్చి ఏప్రిల్ మాసంలో విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ మంత్రులకు చెప్పారు. నిర్ణీత సమయానికంటే 15 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ మంత్రులకు వివరించారు. ఈ ఎన్నికల సమయంలో మంత్రులు మరింత కష్టపడి పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. 2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే 2024లో 15 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వైఎస్ జగన్ తెలిపారు. 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉన్నందువలన మంత్రులు ఆయా జిల్లాల్లో పనుల్ని పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల గురించి కూడా సీఎం జగన్ ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా 15 రోజుల ముందే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ కోతలుంటే ఆయా ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని జగన్ గుర్తు చేశారు. ఈ కారణంగానే పార్లమెంటు కూడా ముందుగానే ఎన్నికలకు కేంద్రం వెళ్లే అవకాశం ఉందని జగన్ చెప్పారు. ఈ కారణంగానే మార్చి నెలలో రావాల్సిన ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతి విధ్వంసానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్పడి 4 ఏళ్లైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీని జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ టీం అమరావతిని దోచేశారని ఆరోపించారు. రాజధాని రైతులకు కౌలు ఇవ్వలేదు కానీ 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా అధికారం రాగానే మాట మార్చారని చెప్పారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఉన్న బ్రాండ్ను జగన్ పాడు చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. రాజధాని విధ్వంసానికి శ్రీకారం చుట్టి 4 ఏళ్లు పూర్తవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ సన్ రైజ్ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక కామెడీగా మార్చేశాడు, కామెడీ స్టేట్గా మార్చాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ప్రశ్న వస్తే సమాధానం రాయలేని పరిస్థితుల్లో ఉన్నారంటే సిగ్గుపడాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి, జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. ఒక విధ్వంస రచనకి శ్రీకారం చుట్టి అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నట్టే ఇక్కడ రాజధానిని కూడా పూర్తి స్థాయిలో విధ్వంసం చేశాడు. ఈరోజు దేశంలో
ఏ ఛానల్లో సోషల్ మీడియాలో చూసినా కూడా అమరావతి 3 రాజధానులంటే జోకులు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. అమరావతి లేదు ఇక్కడ, ఈ ప్రబుద్ధుడు చెప్పినట్టు 3 రాజధానులు లేవు, ఏదీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా? 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని 4 సంవత్సరాల నుంచి వాడు ఉద్యమిస్తూ ఉన్నారు. 1,700 పైగా కేసులు పెట్టారు. 5,000 మంది పైన రైతులు కానీ రైతు కూలీలు కానీ అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలు 1,700 పైన కేసులు ఇవాళ ఎదుర్కొంటా ఉన్నారు. అందులో దళితుల మీదే SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టి బేడీలేసి రోడ్ల మీద తిప్పినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో తుఫాన్లు, కరువు సంభవించినప్పుడు ఎంత నష్టపరిహారాన్ని కేంద్రం నుంచి సాధించారు, ఎన్ని రోజులకు ఎంత పరిహారం పంచారో స్పెషల్ డిబేట్ పెడతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ బాధితులకు గతంలో కంటే మెరుగైన సాయం అందిస్తామని తెలిపారు. 3,800 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు చెప్పామని, ఇన్యూమరేషన్ జరుగుతుందని తెలియజేశారు. కరువు తుఫాన్పై కేంద్ర బృందం పరిశీలిస్తుందని అన్నారు. ఆ బృందంతో సీఎం చర్చిస్తున్నారని మంత్రి వేణు తెలిపారు. ఇది దేశంలోనే చారిత్రకమైనటువంటిది. పేదవాడికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని పొందేటువంటి ఒక గొప్ప అవకాశం. ప్రధానంగా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ ఇప్పటికే లిమిట్ లేకుండా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ వచ్చినప్పుడు ఇప్పటికే లిమిట్ లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు. 27 లక్షల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ దానిలో అందరికీ కూడా 25 లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని పంపిణీ చేసేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక గర్వకారణం. పేదవాడు పేదరికానికి భయపడకుండా బ్రతికేటువంటి రోజు. అంటే కులం మతం లేదు, పేదరికానికి ప్రామాణికం పేదరికమే కనుక ఆ పేదవాడు భయం లేకుండా బ్రతకొచ్చు, ఆరోగ్యం గురించి భయం లేకుండా బ్రతికేటువంటి గొప్ప అవకాశం. క్యాన్సర్ వంటి హై వాల్యూ ప్రొసీజర్స్కి గత 4 సంవత్సరాల్లో 1,897 కోట్ల రూపాయలుగా పైన ఖర్చు చేశారు. 1,897 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 4,400 కోట్లు వ్యయం చేస్తుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అంటే బకాయిలతో ఉండేది. 668 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు ఆయన. దాన్ని కూడా ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీతో సహా పలు డిమాండ్లను అమలు చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని తెలియజేశారు. గాంధీనగర్ ధర్నా చౌక్ లో చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల న్యాయ పోరాట నిరసన దీక్షకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ఆందోళనని అణిచివేస్తామని, జగన్ రెడ్డి ప్రభుత్వం మంచి పద్ధతి కాదని, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన పాపానికి ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని భారతదేశ చరిత్రలో ఏనాడు చూడలేదని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న 2014కి ముందు 4,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకు పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పారు. ఇప్పుడు న్యాయమైనటువంటి అంగన్వాడీ వారు చేసేటువంటి పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండటమే కాకుండా భవిష్యత్తులో వారి సమస్యలకు పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అంగన్వాడీ మొత్తాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకుని వెళ్లి వారితో మాట్లాడించేటువంటి బాధ్యతను తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచవర్తి అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, సర్వేపల్లి అమర్నాథ్ గౌడ్, దాసరి ఉదయశ్రీ, చెన్నుపాటి ఉషారాణి తదితరులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చాడో, హామీలు ఇచ్చాడో,
ఆ హామీల అమలు కోసం 4 సంవత్సరాల 8 నెలల పాటు వేచి ఉండి ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా కలెక్టరేట్లు అలాగే నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు తమ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేనికి నిరసన? నువ్వు చెప్పిన హామీలు అమలు చేయి బాబు, నీకు దండం పెడతామని చెప్పి నీకు ఇప్పటికీ 4 సంవత్సరాలు 8 నెలలు గడువు ఇచ్చాం. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? పక్క రాష్ట్రాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు, రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేస్తానని చెప్పావు, గ్రాట్యుటీ ఇస్తానని చెప్పావు, అలాగే సంక్షేమ పథకాలు అందరితో పాటు మీకు అమలు చేస్తానని చెప్పావు. ఎక్కడ ఇవాళ వాళ్ళు డిమాండ్ చేసేది నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమనే వాళ్ళు కోరుతా ఉన్నారు. కనీసం నువ్వు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా వాళ్ళు శాంతియుత మార్గంలో చట్టబద్ధంగా నిరసన చేస్తూ ఉంటే, ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ కూర్చుంటే వాళ్ళ సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా సచివాలయ సిబ్బందిని పెట్టి తాళాల పాల్గొడతాం. ఇది ఎక్కడ న్యాయం? నువ్వు ఆ రోజు అధికారంలో రావడం కోసం 1700 హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 1700 హామీలు ఇచ్చి ఈరోజు విజయవాడ నగరంలో 250 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే 100 అంగన్వాడీ కేంద్రాలని దొంగల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాళాలు ఎవరు పాల్గొడతారండి? దొంగలు తాళాలు పాల్గొడతారు. ఆ రకంగా తాళాలు పాల్గొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే బాలింతలకు కానీ పిల్లలకు కానీ జీవం పోసేది, ప్రాణం పోసేది, జీవం పోసేది అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ స్టాఫ్. వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు. చంద్రబాబు గారు 4000 జీతాన్ని 7000 చేశారు. చంద్రబాబు గారు 7000 ఇచ్చే జీతాన్ని 11,500 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు విజయవాడ నగరంలో దుర్మార్గంగా దొంగల్లాగా తాళాలు పాల్గొడుతున్నది. మహిళలందరూ పెద్ద ఎత్తున ఏడుస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా జీతాలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ తెలంగాణలో ఇచ్చేదానికంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నాడు. ఇప్పుడు తెలంగాణలో 13,600 ఇస్తున్నారు. ఇక్కడ 14,600 జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వాగ్దానం ప్రకారం ఇవ్వాలి. మాట తిప్పాడు, మడం తిప్పాడు. అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ వాళ్ళకి ప్రజలందరూ కూడా చేతులకు దండం పెడతారు. ఆ రోజు కోవిడ్ టైంలో కూడా చాలా పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళ సేవలను అభినందనీయం. కాబట్టి తక్షణమే అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్. సమస్యలు పరిష్కరించాలని ఈరోజు 5వ రోజు సమ్మెలోకి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా 5వ రోజు చేస్తున్నారు. నిన్న పిలిచారు, చర్చలకు పిలిచారు. అయితే చర్చలకు పిలిచిన సందర్భంగా మనల్ని మేమేమీ అడగల, గొంతమ్మ కోరికలు. మా కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం కావాలి. అదేవిధంగా గ్రాడ్యుటీ అమలు చేయాలి అని చెప్పి మాత్రమే మేము అడుగుతున్నాం. కానీ మంత్రులు 4 మంత్రులు వచ్చారు చర్చలకి. వేతనం రూపాయి పెంచడానికి మాత్రం అంగీకరించలేదు. వేతనం పెంచకుండా ఈరోజు మీరు సమ్మెలోకి వెళ్ళకండి, మీరు సమ్మెని ఆపేసేసి మీరు విధుల్లోకి వెళ్ళిపోండి, మేము మళ్ళీ మా మేనిఫెస్టోలో మేము రాసి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తే అప్పుడు ఇస్తాము అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అండి ఈ పని. అంటే మేము అప్పటిదాకా మాకు వేతనాలు ఏమి పెంచుకోకుండా, మాకు రూపాయి కూడా వేతనాలు లేకుండా మేము వెట్టి చాకరీ చేయాలా ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం వచ్చాక 4 యాప్లు పెట్టింది. 4 గంటల వరకు టైం పెట్టారు, 4 యాప్లు పెట్టారు. అన్ని రకాల పని భారం కూడా అంగన్వాడీల మీద పెంచారు. మేము ఇంత కష్టపడుతూ ఉంటే మేము సాయంత్రం 5 అయిన తర్వాత. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ ఎనికేపాడులో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నాయకులు గూడవల్లి నరసయ్య ఇంటిపై అర్ధరాత్రి దుండగులు దాడి చేయడంతో స్థానికంగా సంచలనం రేగింది. ఎనికేపాడులోని తన సొంత స్థలంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకు నరసయ్య తన స్థలం ఇచ్చి సహకరించారు. నిన్న సాయంత్రం అదే ప్రాంగణంలో గన్నవరం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. విస్తృత స్థాయి సమావేశం విజయవంతం కావడంతో ఓర్వలేక గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో అల్లరి మూకలు, బండరాలతో, ఇనుపరాడ్లతో స్వైర విహారం చేయడంతో అద్దాలు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేద బడుగు వర్గాల ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో పాలకులు ఈ 4.5 ఏళ్ల కాలంలో ఘోరంగా వైఫల్యం చెందారని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ ఆరోపించారు. గత తెలుగుదేశ పరిపాలనలో కొండ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుత పరిపాలనలో కొండ ప్రాంతాలను అభివృద్ధి పరచడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అలసత్వం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 48వ డివిజన్ పరిధిలోని చిట్టినగర్ సొరంగం వద్ద నూకాంబిక గుడి, సాధుజాన్ వీధి, కొండ ప్రాంతాలలో స్థానిక టీడీపీ, జనసేన నాయకులు కలిసి ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ మాట్లాడారు. జగన్ పరిపాలనలో ప్రజల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు పేద మజీద్ తరగతి ప్రజలపైన పన్నుల భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే కొండ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలిచ్చి వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అర్హులైన వృద్ధులకు, వితంతువులకి పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 48వ డివిజన్ అధ్యక్షులు భోగవల్లి నాగబాబు గారు, అలాగే ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జి మన తమ్మిన శేఖర్ గారు, మాధవ్ గారు, వాళ్ళందరి సమక్షంలో కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా ఈ సొరంగంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతం, కొండ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా మీరందరూ చూశారు, మీరందరూ మీడియాలో కూడా విన్నారు. కొండ చెరువులు పడి చాలామంది ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అలాగే ఇక్కడ ఎక్కువగా పైన వాటర్ వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల చాలా వరకు నీళ్లు వచ్చేసి ఇక్కడ ఇళ్లల్లో ఇక డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక ఇళ్లల్లో కూడా అలాగే స్ట్రీట్స్లో కూడా నీళ్లు రావడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు వేసిన పైప్ లైన్లు కానీ డ్రైనేజ్ కానీ వ్యవస్థ అప్పుడే అభివృద్ధి జరిగింది. ఇంతవరకు కూడా ఈ 4.5 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రజలు కూడా ఇలా ఈరోజు మమ్మల్ని అందరిని కూడా అడుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చెప్పారు, మేము చెప్పిందే చేస్తాం, చెప్పింది కూడా చేస్తాం అని చెప్పి. గతంలో పెన్షన్ని 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేశారు. ఈరోజు ఎక్కువ శాతం ఇక్కడ కొండ ప్రాంతంలో నివసిస్తున్న వయసు ఉన్న మహిళలు వాళ్ళందరూ కూడా ఓల్డేజ్ పెన్షన్ అలాగే వృద్ధురాలు అంటే విడో పెన్షన్ కింద కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు పెన్షన్ అనేది కట్ చేయడం జరిగింది. కేవలం వాళ్ళు ఆధారాలు చూపించలేకపోయారని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం సచివాలయాలు అన్నీ కట్టేసింది. కానీ ఇంతమంది వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చి కనీసం ఒక పంచనామా చేసి ఒక చనిపోయిన వ్యక్తి గురించి వాళ్ళందరినీ నమోదు చేసుకొని వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలని ఆలోచన లేకుండా పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ నడుస్తుందంటే కేవలం సంక్షేమం ఏ రకంగా ఆపేయాలి, ప్రజల దగ్గరని వెళ్లకుండా చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న కుట్రే తప్ప. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఇంకో మాయ మాటలు నవరత్నాల ద్వారా చెప్పాడు. మనందరికీ తెలుసు, ప్రతి ఇంటికి 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటనను బ్లాక్ డేగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు బాలకోటయ్య అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్కు ఒక రాజధాని నచ్చలేదని 3 రాజధానులు కావాలని తుగ్లక్ ఆలోచన చేశారని విమర్శించారు. 3 రాజధానుల మీద శాసనసభలో మూర్ఖపు ప్రకటన చేశారని ఆయన మండిపడ్డారు. ఆ ప్రకటనతో 4 సంవత్సరాల నుంచి అమరావతి రైతులు ఉద్యమం చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఆ ఉద్యమం ఒక చారిత్రాత్మకమని అన్నారు. అమరావతి రైతులు ఆవేదన చెందారని, అమరావతి రైతులకు న్యాయం చేసేవారిని గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. మరచిపోలేని రోజు. సాధారణంగా చరిత్రలో కానీ, పురాణాల్లో కానీ, రాచరికంలో కానీ, ఆధునికంలో కానీ ప్రజలందరూ కూడా కొన్ని మంచి రోజులు గుర్తుంచుకుంటారు. మంచి రోజులు ఎలా గుర్తుంచుకుంటారో చెడ్డ రోజులను కూడా అలాగనే గుర్తుంచుకుంటారు. నరకాసురుడి పుట్టినరోజు గుర్తుంచుకుంటారు, నరకాసురుడిని వధించిన దీపావళిని గుర్తుంచుకుంటారు. రావణుడి లంకను గుర్తుంచుకుంటారు, శ్రీరామచంద్రుడి అయోధ్యను గుర్తుంచుకుంటారు.
1919 భారత స్వాతంత్ర సంగ్రామంలో జలియన్ వాలాబాగ్ లాంటి దుష్టాంతాన్ని గుర్తుంచుకుంటారు. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తుంచుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2019 డిసెంబర్ 17న మన ముఖ్యమంత్రి, మీ అందరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3 రాజధానుల ప్రకటనని బ్లాక్ డేగా, తొగ్లక్ రోజుగా గుర్తుంచుకుంటారు. మనం చరిత్రలు చూసాం. మగధరాజులైనా, శాతవాహనులైనా, శాలివాహనులైనా, ఇక్షాకులైనా, నాగార్జునులైనా, ఆఖరికి గోల్కొండ నవాబులైనా ఒక రాజధానినే పెట్టుకొని రాజ్యపాలన చేశారు. భారతదేశమైనా, అమెరికా అయినా, ఇంగ్లాండ్ అయినా, కెనడా అయినా, ఆఖరికి పక్కనున్న మేము రాజధానికి భూములు ఇస్తామని చెప్పి మేము చెప్పలేదండి. అసలు ఒక ప్రభుత్వం, ఏ రాజకీయ నాయకుడు కాదండి, ఒక ప్రభుత్వం ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ మా ఇళ్ళకు వచ్చి మీకు ఇట్లా 9 నగరాలు ఉంటాయి, 9 రకాలుగా మీకు అభివృద్ధి చేస్తామని చెప్పి మా ఇళ్ళకు వచ్చి మమ్మల్ని అడిగితే మేము భూములు ఇచ్చామండి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అనే ఉద్దేశం మీద మేము మా భూములు ఇచ్చామండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఎస్ అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి రైతులందరూ నమ్మి మేము భూములు ఇచ్చామండి. ఆయన గారు మాట తప్పను మడిమ తిప్పను అన్నాడు. ప్రభుత్వం మారిన తర్వాత రాజధానులు మారుతాయండి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారితే ఇంకా అసలు ఎవరు నమ్ముతారండి? అసలు మేము భూములు ఇచ్చిన కాడి నుంచి దినదిన గండంగా కనీసంగా కడుపు నిండా భోజనం చేసిన పాపాన్ని పోలేదండి. మాట్లాడితే కేసులు, కనీసంగా మేము ఒక బ్యానర్ కానీ, ఒక బస్సు అద్దం కానీ పగలగొట్టలేదండి. మా మీద ఒక్కొక్కరి మీద 6 కేసులు 7 కేసులు, మహిళలను కూడా చూడకుండా దాదాపుగా 4000 కేసులు పెట్టారండి. మేము మంగళగిరి కోర్టుకి వెళ్తాం తప్పితే మాకు తెలుగు గళానికి గుర్తింపిచ్చేందుకు ప్రతిభ అవార్డులు ప్రదానం చేస్తున్నామని అధికార భాషా సంఘం అధ్యక్షులు పి విజయబాబు తెలిపారు. గళాన్ని ఉచ్చరించే కళాకారులకు చేయూతనిస్తున్నట్లు పేర్కొన్నారు. తుమ్మలపల్లి క్షత్రయ్య కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు ప్రసార మాధ్యమాల్లో వ్యాఖ్యాతలు, ప్రయోక్తలు, న్యూస్ రీడర్లుగా తమ గళం ద్వారా సేవలు అందిస్తున్న 15 మందికి తెలుగు గళ అవార్డులు అందజేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు మాట్లాడుతూ తెలుగు గళానికి గుర్తింపిచ్చేందుకే ప్రతిభ అవార్డులు ప్రదానం చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ ఢిల్లీరావు, ఏపీ మీడియా అకాడమీ అధ్యక్షుడు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి రాజశేఖర్, ఏపీ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం అధ్యక్షులు వెంకట్ ప్రసంగించారు. ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి బాల గంగాధర్ తిలక్, అధికార భాషా సంఘం సభ్యులు రామచంద్రరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన్ని సగౌరవంగా మరి నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నాతో కలిసి పని చేయకపోయినా నేను ఆయా సందర్భాల్లో వారితో కూర్చుని డిబేట్లో పాల్గొనడము అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఈ అవార్డు గ్రహీతలైన మీ అందరికీ అభినందనలు. ఇక్కడ విజయబాబు గారి ప్రతిభ ఎక్కడుందంటే తెలుగు గళ ప్రతిభ అని పెట్టారు. నాకు ఆశ్చర్యం, నేను భలే హెడ్డింగ్లు వస్తాయి, టైటిల్స్ వస్తాయని. తర్వాత ఇందాక పిల్లలు అరుస్తుంటే నాకు గుర్తుకొచ్చింది, అరవండి మా డిబేట్లో కూడా ఇట్లాగే అరుస్తారు. ఓకే అది ఆపాలిక మా డిబేట్లో కూడా ఇలాగే అరుస్తుంటారు. ఒక్కోసారి వాళ్ళని ఆపండి, రైట్ అని చెప్పి ఆపుతుంటాము. ఓకే, చాలా సంతోషం నాకు అప్పటి అనుభవాలు గుర్తు చేస్తున్నందుకు. అయితే ఇక్కడ ఒక విషయం ఒకటి చెప్పి నేను మరీ ఎక్కువ అరుస్తున్నారబ్బా. ఓకే, రైట్, గుడ్. సరే, మీ ఓపిక ఎంత ఉంటుందో చూస్తారు అండి. రైట్, ఓకే. గొంతులు నమస్కారాలని అందిస్తున్న విజయబాబు గారు తెలుగు భాషా సంఘం, అధికార భాషా సంఘం తరఫున, అట్లానే దీన్ని సమన్వయం చేసి ఇది ఇక్కడ జరిగేలాగా సమకూర్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఢిల్లీరావు గారికి,
మిగతా పెద్దలందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలుపుతూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని, యూనిక్ కార్యక్రమాన్ని విజయబాబు గారు ఈ రూపకల్పన చేసి ఇట్లా గళం వినిపించే మన జర్నలిస్టులందరికీ, మన ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వివిధ సామాజిక వివిధ మార్గాల ద్వారా ప్రజలందరికీ చేరువలో ఉన్న ఈ జర్నలిస్టులందరికీ పురస్కారాలు ఇవ్వడము చాలా గొప్ప విషయం. అయితే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను నేను. ఈ మధ్యకాలంలో మనము ఎప్పుడు చెప్పుకునే విషయమే, నిజం గుమ్మం దాటే లోపల అబద్ధం ప్రపంచం అంతా చుట్టొస్తుంది అనేది. అదంతా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ అనేటువంటిది మనం అవార్డు అనేటువంటి ఇవ్వగలిగితే బాగుంటుందని కొంచెం చెప్పేసి. సో అంటే అసలు ఈ పురస్కారం, ఈ ఐడియా అనేటువంటిది విజయబాబు గారికి చాలాసార్లు రచనకి, దీనికి, దానికి అన్నిటికీ ఇస్తున్నాం కదా, గళానికి సంబంధించింది కూడా ఒకటి ఇస్తే బాగుంటుంది కదా అని కొంచెం చెప్పి ఐ థింక్ 30 days క్రితం అనేది నా దగ్గరికి ఓసారి రావడం, ఇలా చేద్దాం అనుకుంటున్నాము, అది ఎక్కడో విశాఖపట్నంలో చేయాలా, లేకపోతే తిరుపతిలో చేయాలా, లేకపోతే విజయవాడలో చేయాలనుకుంటున్నాము, మరి మీరు కొంచెం సహకరిస్తే విజయవాడలో చేద్దామని ఉంది అని కొంచెం చెప్పేసి నాకు ఒకసారి నా దృష్టిలో పెట్టడం, వెంటనే సరే ఎందుకు, ఖచ్చితంగా మన దగ్గర ఒక మంచి క్షేత్రయ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం అనేటువంటి ఉంది, ఇక్కడే చక్కటి ప్రోగ్రామ్ అనేటువంటి చేద్దామనుకున్నానే ఒక ఐడియా ఒక 30 days క్రితం రావడం, వెంటనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేటువంటి చేసుకోవడం. దీనికి ఎంటైర్ ఈ ప్రోగ్రామ్ను దాని దగ్గరగా బ్యాక్ ఎండ్ అనేటువంటి మొత్తం అంతా జిజ్ఞాస, అతను కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇటు నలంద ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, నలంద కాలేజ్ నుండి, తర్వాత కేబిఎన్ కాలేజ్ నుండి, తర్వాత ఇతర మన సిద్ధార్థ కాలేజెస్ నుండి, అన్ని దగ్గర నుండి కూడా అనేటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్, అక్కడ కొన్ని యాక్టివిటీస్ అవన్నీ కూడా చేయడం అనేటువంటి జరిగింది. వితిన్ 3-4 daysలో చాలా చక్కగా, చాలా తక్కువ టైంలో అయినప్పటికీ కూడా చాలా చక్కగా అనేటువంటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ, సో అవార్డు గ్రహీతలకు మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తేదీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. కేబినెట్ సమావేశం సందర్భంగా ఎన్నికలపై సీఎం వ్యాఖ్య. తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందన్న ముఖ్యమంత్రి జగన్. ఏపీని సీఎం జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారని ఎద్దేవా. 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్న. టీడీపీ అధినేత చంద్రబాబు తుఫాన్లు, కరువు సంభవించినప్పుడు కేంద్రం నుంచి ఎంత నష్టపరిహారాన్ని సాధించారని మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్న. ఎన్ని రోజులకు ఎంత పరిహారం పంచారో స్పెషల్ డిబేట్ పెడతామన్న చెల్లిపోయిన. తుఫాన్ బాధితులకు గతంలో కంటే మెరుగైన సాయం అందిస్తామని హామీ. అంగన్వాడీలకు మద్దతునిచ్చిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ్మ. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్న బోండా ఉమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.